morning children. All of you open your English textbook, page number 31. Page number 31 in textbook. Yesterday we learnt about trees. మన ట్రీస్ లెసన్ చెప్పుకున్నాం అవునా. న్యూ వర్డ్స్ అందరూ చదివారమ్మా. Once again I am repeating new words. Boughs, curved branches, beams, rays of light, shade, cover from sun, drowsy, sleepy, hum, yellow sound. Boughs, curved branches, beams, rays of light, drowsy, sleepy, shade, cover from sun, hum, yellow sound. మీకు ప్రొనౌన్సియేషన్ గురించి నేను రిపీట్ చేస్తున్నాను, మీరు చదవండి ప్లాంట్స్. డిడ్ యు నో సెషన్ చదివారా ట్రీస్ గురించి మీరు? డిడ్ యు నో సెషన్ అవి గుర్తుపెట్టుకోండి అంతే. అవి ఏమి ఎగ్జామ్స్కి అవి రావు, మీకు తెలియడానికి జనరల్ నాలెడ్జ్. అవి మీరు చక్కగా చదివి గుర్తుపెట్టుకోండి ఆ వర్డ్స్. మీకు నెక్స్ట్ క్లాసెస్కి యూజ్ అవుతాయి ఆ సెంటెన్సెస్. తర్వాత ట్రీస్ పోయం చదివారు అందరూ? నేను నిన్న క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి రాయమన్నాను, రాసారా? ఓకే, నౌ look in page number 31st, second question. Page number 31st, second question. Read all of you with spellings. CHOOSE, choose. THE the, CORRECT correct. ANSWER answer. TO2 COMPLETE complete. THE the, SENTENCES sentences. Choose the correct answer to complete the sentences. Choose చేసుకోవడం అంటే ఏంటి? You have to select one correct answer from given answers. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్లో మీరు ఒక కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఒక కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకొని యూ హ్యావ్ టు ఫిల్ ద బ్లాంక్ విత్ సూటబుల్ వర్డ్. మీరు ఆ బ్లాంక్ని అక్కడ సూటబుల్ వర్డ్ తోటి ఫిల్ చేయాలి. వాట్ ఈస్ ఫస్ట్ వన్? TREES trees, SPREAD spread, dash, FOR for SLEEPY sleepy, COWS cows. Tree spread, dash for sleepy cows. ఏమిస్తాయి చెట్లు? యానిమల్స్కి, కౌస్కి ఏమిస్తాయి చెట్లు? అక్కడ ఏమిచ్చారు? షేడ్, బెడ్, లీవ్స్, మడ్. చెట్లు మనకి ఏమిస్తాయి? నీడనిస్తాయి. ట్రీ స్ప్రెడ్, షేడ్. ఫస్ట్ వన్ ఈజ్ షేడ్, SHADE. షేడ్ రాసుకోండి అక్కడ అందరూ. ఫస్ట్ వన్ ఈజ్ షేడ్, రైట్ ఇన్ లైన్స్. నెక్స్ట్, ట్రీస్ గ్యాదర్ బర్డ్స్ ఆన్ దేర్. TRES trees, GADHER gather, BIRDS birds, ON on, THEIR there. Trees gather birds on their. ట్రీస్ బర్డ్స్ అన్నింటినీ ఎక్కడికి తీసుకొస్తాయో, చెట్టు మీద ఎక్కడ ఉంటాయి బర్డ్స్? BOWS బౌస్, ట్రంక్, లీవ్స్, రూట్. ఎక్కడ ఉంటాయి? బౌస్, ఆ కొమ్మల మీద. బౌస్ ఇన్ ఫస్ట్ వన్, BOWS బౌస్. నెక్స్ట్ థర్డ్ వన్, iron in, THE the, SPRING spring, TRES trees are FULL full, OF of dash birds. In the spring trees are full of dash birds. స్ప్రింగ్ సీజన్లో అప్పుడే చక్కగా చిగుర్లు వస్తాయి. అవన్నీ ఏ కలర్లో ఉంటాయి? గ్రీన్. గ్రీన్ బర్డ్స్, గ్రీన్. నెక్స్ట్ D. Trees shine at the night from the light of the. Trees shine at the night from the light of the. ట్రీస్ ఎలా షైన్ అవుతాయి నైట్ టైము? నైట్ టైం సన్ వస్తుందా, మూన్ వస్తుందా మనకి? ట్రీస్ షైన్ ఎట్ ద నైట్ ఫ్రమ్ ద లైట్ ఆఫ్ ద. ఎవరి లైట్ వల్ల ట్రీస్ నైట్ టైం చక్కగా షైన్ అవుతాయి? మూన్. మూన్ నుంచి వచ్చే వెన్నెల, చక్కగా వెన్నెల వచ్చింది అనుకుంటాం కదా. అక్కడ మూన్ అనే వర్డ్ క్యాపిటల్ లెటర్లో ఉంది చూడండి. బికాస్ మూన్ ఈజ్ ప్రాపర్ నౌన్. అది ప్రాపర్ నౌన్, అందుకనే అది క్యాపిటల్ లెటర్లో ఉంది. MOON
moon. Next, put a tick mark for the correct answer and a cross for the wrong answer. In third question, you have to fill with true or false. Third question lo true or false rayali. First one, the poet calls trees harmful. Poet చెప్పాడంట ట్రీస్ హార్మ్ఫుల్, మనకి చాలా హాని చేస్తాయి, అవి మంచివి కాదు అని. ట్రూ ఆర్ ఫాల్సా? ఫస్ట్ వన్, ట్రీస్ the poet call trees harmful. ట్రీస్ మనకి మంచివి కాదు, అవి చాలా హార్మ్ చేస్తాయి, హాని చేస్తాయి అని చెప్పాడంట ఈ ట్రీస్ లెసన్లో. అది ట్రూ ఆర్ ఫాల్సా? రాంగ్. ట్రీస్ మనకి మంచి చేస్తాయి అని చెప్పాడు పోయిట్. నెక్స్ట్, ట్రీస్ ఆఫర్ షెల్టర్ టు బర్డ్స్ అండ్ యానిమల్స్. ట్రీస్ ఆఫర్ షెల్టర్, షెల్టర్ అంటే నివసించడానికి, ట్రీస్ యానిమల్స్కి బర్డ్స్కి షెల్టర్ని ఇస్తాయంట, నివసించడానికి అవకాశం ఇస్తాయంట. ట్రూ ఆర్ ఫాల్సా? దట్ ఈస్ ట్రూ. నెక్స్ట్, సి, బర్డ్స్ సింగ్ ఏ లులబీ. బర్డ్స్ సింగ్ ఏ లులబీ. బర్డ్స్ పాటలు పాడతాయంట. లులబీ అంటే జోలపాటలు, లాలిపాటలు. ఈ లెసన్లో ఎవరు పాడుతున్నారు? ట్రీస్. ట్రీస్ సింగ్స్ ఏ లులబీ, డ్రౌజీ లులబీ, చక్కగా జోలపాటలు పాడతాయి. కానీ ఇక్కడ బర్డ్స్ అని ఇచ్చారు కాబట్టి దట్ ఈస్ రాంగ్ సెంటెన్స్. నెక్స్ట్, డి, ట్రీస్ ఆర్ ద ఫస్ట్ టు ఫేస్ ద రేస్ ఆఫ్ ద సన్. ట్రీస్ ఫస్ట్ సన్ రేస్ని ఫేస్ చేస్తాయంట. లెసన్లో అలాగే ఉంది. దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. Trees are the first to face the rays of the sun. That is correct one. Next, E. Next page lo 33 lo E undi chudandi. Trees go to sleep in the morning. Trees morning నిద్రపోతాయంట. That is not correct answer. Correct sentence. That is wrong. Trees look bright in the spring. Trees స్ప్రింగ్ సీజన్లో బ్రైట్గా కనిపిస్తాయంట. చూడండి, ట్రూ ఆర్ ఫాల్స్ చూడండి. ఓకే, చూడండి. ఎఫ్, ట్రీస్ లుక్ బ్రైట్ ఇన్ ద స్ప్రింగ్. ట్రూ ఆర్ ఫాల్సా? స్ప్రింగ్ సీజన్లో చక్కగా అప్పుడే బర్డ్స్ వచ్చి గ్రీనిష్గా బ్రైట్గా కనిపిస్తాయని చెప్తారు. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? దట్ ఈస్ కరెక్ట్, రైట్. దట్ ఈస్ కరెక్ట్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ చూడండి అన్న. ఇన్ ఫస్ట్ లెసన్ వీ లెర్న్డ్ అబౌట్ కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్, ఆర్టికల్స్ అండ్ హౌ వీ హ్యావ్ టు యూజ్ సమ్, లిటిల్ అండ్ ఎఫ్యూ. మనం ఫస్ట్ లెసన్లో ఆ గ్రామర్ నేర్చుకున్నాం. ఇన్ సెకండ్ లెసన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ పంక్చుయేషన్ మార్క్స్. వాట్ ఆర్ పంక్చుయేషన్ మార్క్స్? Punctuation marks. Today we are going to learn punctuation marks. Today we are going to learn punctuation marks. మీకు ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్ గురించి ఇచ్చారు చక్కగా. నేను ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికీ, మళ్ళీ విడిగా ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు ఇది ఇంటి దగ్గర చదవండి ఒకసారి, ఓకేనా? నేను ఇది ఫస్ట్ చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఎగ్జాంపుల్స్ తోటి మీకు డీప్గా చెప్తాను. వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ ఫుల్ స్టాప్ అండ్ క్వశ్చన్ మార్క్స్. మనం సెకండ్ క్లాస్లో ఫుల్ స్టాప్స్, క్వశ్చన్ మార్క్స్ గురించి నేర్చుకున్నాం ఆల్రెడీ. క్యాపిటల్ లెటర్ ఎలా యూజ్ చేయాలి అవన్నీ నేర్చుకున్నాం. లెట్ us learn some more punctuation marks. ఇంకా ఏం నేర్చుకుంటున్నాం? క్యాపిటల్ లెటర్స్ అండ్ పంక్చుయేషన్ మార్క్స్ అంటే ఏంటి? క్యాపిటల్ లెటర్స్, క్వశ్చన్ మార్క్స్, ఎక్స్క్లమేషన్ మార్క్స్, full stop, comma, comma. These are all punctuation marks.
capital letter. We have to use capital letter to start the sentence. In every sentence we have to start with capital letters. మన ఏ సెంటెన్స్ అయినా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు క్వశ్చన్ అయినా సరే సెంటెన్స్ అయినా సరే మనం క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. How we have to end the sentence? We have to end the sentence with full stop. We have to end the sentence with full stop. We have to end the question with question mark. మన క్వశ్చన్ మార్క్ ఎప్పుడు కూడా దేంతో ఎండ్ చేయాలి? క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేయాలి. We have to end the sentence. సెంటెన్స్ ఎప్పుడు కూడా దేంతో ఎండ్ చేయాలి? ఫుల్ స్టాప్. క్వశ్చన్ మార్క్ ఫస్ట్ సే వన్ క్వశ్చన్ చెప్పండి ఎవరైనా ఒకటి. మనం సాధారణంగా అడుగుతాం వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగినప్పుడు లాస్ట్లో ఏం పెడతాం? What is your name? This is a question. How we have to end this question? We have to put question mark at the end of the question. Then we can identify easily this is a question. మనం ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ చేస్తే దాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇది క్వశ్చన్ అని. వాట్ ఈస్ ద ఆన్సర్? వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడిగినప్పుడు మీరు ఆన్సర్ ఏం చేస్తారు? మై నేమ్ ఈజ్ Flopsy. Something ఏదో ఒకటి. My name is Flopsy. ఏదో ఒక నేమ్. How we have to end this sentence? With full stop. మనం దీన్ని full stop తోటి ఎండ్ చేయాలి. Then only we can easily identify this is sentence. అర్థమైందా? మన క్వశ్చన్ ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ చేయాలి. సెంటెన్స్ ఎప్పుడు కూడా we have to start the sentence or question with capital letters. మనం ఎప్పుడు కూడా సెంటెన్స్ అయినా సరే క్వశ్చన్ అయినా సరే క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ చేయాలి. ఎనీ పారాగ్రాఫ్ మనం ఏదైనా పారాగ్రాఫ్ రాసినా ఆన్సర్ రాసినా ఏదైనా సరే we have to start first with capital letter and if it is a question then we have to end with question mark. If it is a sentence we have to end with full stop. క్వశ్చన్ అయితే మనం క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ చేయాలి, సెంటెన్స్ అయితే మనం ఫుల్ స్టాప్ తోటి ఎండ్ చేయాలి. ఓకేనా? when we use exclamation mark, when we use exclamation mark మనం exclamation mark ఎప్పుడు యూస్ చేస్తాం? when we feel with surprise మనం సర్ప్రైజ్గా కానీ సాడ్గా కానీ ఫీల్ అయినప్పుడు ఎక్స్క్లమేషన్ మార్క్ యూస్ చేస్తాం. అవునా? మనకి ఏదైనా మంచి నచ్చిన పిక్చర్ కనిపించింది, లేదంటే మంచి మనకి కావాలనుకున్న డ్రెస్సో మనకి నచ్చిన టాయో ఏదైనా షాప్లో కనిపించింది. దెన్ హౌ వీ ఫీల్ వెరీ సర్ప్రైజ్డ్. మనం అలా ఫీల్ అయినప్పుడు మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవుతాయి. అవునా? వావ్ అంటాం. వావ్ అన్నప్పుడు వి యూజ్ ఎక్స్క్లమేషన్. వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్. ఎవరైనా మంచి కొత్త డ్రెస్ వేసుకొస్తే బర్త్డేస్ కదా మన క్లాస్లో ఎవరైనా మంచి డ్రెస్ వేసుకొస్తే మనం ఎలా ఫీల్ అవుతాం? వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ డ్రెస్ అంటాం. అవునా? మనకి ఏదైనా మంచి నచ్చిన పిక్చర్ కనిపించింది అనుకోండి, మంచి సీనరీ కానీ కనిపిస్తే వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్ ఈజ్ ఇట్ అంటాం. అప్పుడు మనం ఎక్స్క్లమేషన్ మన ఆశ్చర్యం చెందిన మన సాడ్గా ఎవరైనా బాధపడుతున్నప్పుడు ఓ వాట్ ఏ సాడ్ న్యూస్, ఓ వాట్ ఏ సాడ్ న్యూస్, అబ్బా చాలా విచారకరమైన విషయం అలాగ ఫీల్ అయినప్పుడు వి యూజ్ ఎక్స్క్లమేషన్ మార్క్. వెన్ వి యూజ్ కామా, వెన్ వి యూజ్ కామా మనం కామా ఎప్పుడు యూజ్ చేస్తాం? దిస్ ఈజ్ కామా, దిస్ ఈజ్ కామా. మనం కామాని ఎప్పుడు యూజ్ చేస్తాం మరి? టు సెపరేట్ నౌన్స్ ఆర్ యాడ్జెక్టివ్స్. మన నౌన్స్ని సెపరేట్ చేయడానికి. ఇన్ వన్ సెంటెన్స్ 2 or more nouns are there. If any one sentence 2 or more nouns are there, we have to use comma. సెంటెన్స్లో ఒకటి కన్నా ఎక్కువ నౌన్స్ కానీ యాడ్జెక్టివ్స్ కానీ ఉంటే మనం వాటిని సెపరేట్ చేయడానికి కామా యూస్ చేస్తాం. అవునా? మనం ఎక్కువ ఒక సెంటెన్స్లో నౌన్స్ కానీ యాడ్జెక్టివ్స్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు వాటిని సెపరేట్ చేయడానికి కామా యూస్ చేస్తాం. అన్నిసార్లు అన్ని యూజ్ చేయలేం కదా. ఇన్ బ్రేక్ఫాస్ట్ వాట్ యు ఏట్ అని అనుకోండి. బ్రేక్ఫాస్ట్లో నువ్వేమేమి తిన్నావంటే ఐ ఏట్ ఇడ్లీ ఐ ఏట్ ఇడ్లీ అండ్ దోశ అండ్ మిల్క్. ఇలాగా అన్నీ చెప్పడానికి ఏం యూజ్ చేస్తాం మనం? IDLI ఇడ్లీ, నాకు ఇక్కడ ప్లేస్ లేదని కింద రాస్తున్నాను కదా, అండ్ దోశ అండ్
మిల్క్. ఇలాగా త్రీ వర్డ్స్ రాసాం మనం. 3 వర్డ్స్ రాసినప్పుడు వాట్ వి యూజ్, మనం 2 times అండ్ యూజ్ చేస్తాం. అప్పుడు ఆ సెంటెన్స్ ఏమవుతుంది, లెందీగా అవుతుంది. మనం ఆ సెంటెన్స్ రాయాలన్నా ప్రొనౌన్స్ చేయాలన్నా లెందీ అంటే చాలా పెద్దది అవుతుంది. దెన్ వీ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు షార్ట్ కట్ ద సెంటెన్స్. మనకు అక్కడ ఒక ఆప్షన్ ఉంది. హౌ వీ కెన్ రైట్ దిస్ సెంటెన్స్, ఇడ్లీ దోశ మిల్క్. ఇప్పుడు ఇది ఏమైంది, సెంటెన్స్ చిన్నగా అయింది, అవునా? రిపీటెడ్గా మనం అండ్ అనేది రిపీటెడ్గా యూజ్ చేయకుండా వీ కెన్ యూజ్ అండ్ ఇన్ 1 time ఇన్ ఎనీ సెంటెన్స్. ఏదైనా సెంటెన్స్లో మనం అండ్ అనేది ఒకసారి యూజ్ చేయొచ్చు. అండ్కు బదులు మనం ఏం యూజ్ చేయొచ్చు, అన్నిసార్లు అండ్ పెట్టకుండా వీ కెన్ యూజ్ కామా అనేదాన్ని యూజ్ చేస్తాం టు షార్ట్ ద సెంటెన్స్. అంత పెద్ద లెంతీ సెంటెన్స్ని మనం షార్ట్ చేయడానికి కామాని యూజ్ చేస్తాం. టు సెపరేట్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్ మీన్స్ టు టెల్ అబౌట్ ద పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే బాడీ గురించి కాదు, ఎలా ఉంది. షీ ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్ అండ్ గుడ్ అండ్ బ్యూటిఫుల్. దీస్ వర్డ్స్ ఆర్ యాడ్జెక్టివ్స్. What kind of a girl is? What kind of girl your friend? మీ ఫ్రెండ్ అలాంటి అమ్మాయి అన్నాం. What is your answer? She is good and smart. Good and smart. Here good and smart are adjectives. Good is an adjective and smart is an adjective. Adjective words అంటే మీ ఫ్రెండ్ యొక్క పర్సనాలిటీ గురించి చెప్పేది. ఫ్రెండ్ అనే కాదు, ఎనీ పర్సన్, ఎవరైనా పర్సన్ గురించి వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళు ఎలాంటి వారో చెప్పేదాన్ని యాడ్జెక్టివ్ అంటారు. దట్ ఈస్ షీ ఈజ్ గుడ్ అండ్ స్మార్ట్. ఇక్కడ అండ్కి బదులు మనం ఏం యూజ్ చేసాం, కామా యూజ్ చేసాం. దీస్ ఆర్ యాడ్జెక్టివ్స్, యాడ్జెక్టివ్ వర్డ్స్. ఇక్కడ మనం నౌన్స్కి యూజ్ చేసాం. ఇడ్లీ దోశ మిల్క్ ఇవేంటి నౌన్స్. ఇక్కడ నౌన్స్కి యూజ్ చేసాం, ఇక్కడ మనం యాడ్జెక్టివ్స్ యూజ్ చేసాం, అవునా? ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ లెటర్స్. మీరు ఇక్కడ ఇచ్చినవి చక్కగా పంక్చువేషన్ మార్క్స్ గురించి ఒక్కొక్క దాని గురించి ఇచ్చారు. ఇక్కడ క్యాపిటల్ లెటర్ గురించి ఇచ్చారు, కామా గురించి ఇచ్చారు, హౌ వీ హ్యావ్ టు యూజ్ కామా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అండ్ హౌ వీ హ్యావ్ టు యూజ్ ఎక్స్క్లమేషన్ మార్క్స్. అవన్నీ ఎలా యూజ్ చేయాలో ఇక్కడ ఇచ్చారు, చదవండి. నేను కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. క్యాపిటల్ లెటర్స్. We begin all sentences with a capital letter. We also use capital letters to write the special names of persons, people. Capital letters మనం ఇంకా ఎక్కడ యూజ్ చేస్తాం, సెంటెన్స్ మధ్యలో ఎవరైనా పర్టికులర్ పర్సన్ నేమ్ వచ్చినా కూడా మనం క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తాం, అవునా? వాట్ ఈజ్ యువర్ నేమ్ అని రాశాను ఇక్కడ. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఇక్కడ రాసినప్పుడు what is your name? What is your name? Answer is my name is Meena. Okay na? What is your name? What is this? What kind of sentence it is? This is a question. How we can tell? How can you identify it is a sentence or a question? You can easily identify at the end of the mark. మన లాస్ట్లో చూసిన దాన్ని బట్టి whether it is a sentence or question we can easily identify. ఇది సెంటెన్సా లేదంటే క్వశ్చన్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంది. ఐ రైట్ సెంటెన్స్ విత్ క్యాపిటల్ లెటర్. క్వశ్చన్ అయినా సరే సెంటెన్స్ అయినా సరే క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలి, ఓకేనా? What is your name? I end the question with question mark. This is question. Next, my name is Meena. ఇందులో నేను ఫస్ట్ సెంటెన్స్, దిస్ ఈజ్ ఎ సెంటెన్స్ బికాజ్ ఐ ఎండ్ ద సెంటెన్స్ విత్ ఫుల్ స్టాప్. నేను దీన్ని ఫుల్ స్టాప్తో ఎండ్ చేశాను కాబట్టి ఇది సెంటెన్స్ అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మై నేమ్ ఈజ్ మీనా. ఇన్ సెంటెన్స్ ఐ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. ఇన్ ది సెంటెన్స్ ఐ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. నేను ఈ సెంటెన్స్ని క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేశాను. మళ్ళీ మధ్యలో ఎక్కడ క్యాపిటల్ లెటర్ యూజ్ చేశాను, టు రైట్ మీనా బికాజ్ మీనా ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ పర్సన్. పర్టిక్యులర్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేసెస్, యానిమల్స్, థింగ్స్ గురించి
నేమ్స్, వాటి పర్టికులర్ నేమ్స్ రాసేటప్పుడు సెంటెన్స్ మధ్యలో డేస్ నేమ్స్ కానీ మంత్స్ నేమ్స్ కానీ యూస్ చేసేటప్పుడు మనం మధ్యలో సెంటెన్స్ మధ్యలో అయినా సరే క్యాపిటల్ లెటర్ యూస్ చేస్తాం. అర్థమైందా? మీరు ఎప్పుడు కూడా మధ్యలో రాసేటప్పుడు చాలామంది యూస్ చేస్తూ ఉంటారు క్యాపిటల్ లెటర్స్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కాదు, అలా రాయకూడదు. మన సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్ యూస్ చేయాలి. మధ్యలో ఏదైనా ప్రొనౌన్ అంటే పర్టికులర్ పర్సన్ నేమ్ కానీ యానిమల్ నేమ్ కానీ ప్లేస్ నేమ్ కానీ రాసేటప్పుడు మాత్రమే సెంటెన్స్ మధ్యలో క్యాపిటల్ లెటర్ యూస్ చేయాలి. చూడండి, ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అవర్ టీచర్ టుక్ us టు సీ ద కుతుబ్ మినార్. కుతుబ్ మినార్, అవర్ ఓ అనేది క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేశారు. అండ్ కుతుబ్ మినార్ కూడా క్యాపిటల్ లెటర్తో రాశారు. రెడ్ కలర్లో ఉంది చూడండి. కుతుబ్ మినార్ దట్ ఈజ్ ఎ మాన్యుమెంట్, హిస్టారికల్ మాన్యుమెంట్ నేమ్ అది. అందుకని మనం దాన్ని క్యాపిటల్ లెటర్తో రాయాలి. నెక్స్ట్, ద పార్లమెంట్ హౌస్ ఈజ్ ఇన్ న్యూఢిల్లీ. ద పార్లమెంట్ హౌస్ ఈజ్ ఇన్ న్యూఢిల్లీ. ద సెంటెన్స్ ఏ లెటర్తో స్టార్ట్ అయింది? టీ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయింది. పార్లమెంట్ హౌస్ అంటే అది న్యూఢిల్లీలో ఉంది. దట్ ఈజ్ ఆల్సో హిస్టారికల్ మాన్యుమెంట్. అది కూడా హిస్టారికల్ మాన్యుమెంట్ కిందే వస్తుంది. అక్కడ మన మంత్రులందరూ కలిసి సమావేశాలు జరుపుతారు, ఎంపీలందరూ కలిసి. ఇన్ న్యూఢిల్లీ ఎక్కడుంది అది? అది ఒక పర్టికులర్ ప్లేస్ నేమ్. పార్లమెంట్ హౌస్ అనేది ఒక పర్టికులర్ ప్లేస్ నేమ్. అది ఎక్కడుంది? ఊరు, న్యూఢిల్లీ. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. దట్స్ వై వీ రోట్ దట్ వర్డ్ ఇన్ క్యాపిటల్ లెటర్. అందుకనే మనం ఆ వర్డ్ని క్యాపిటల్ లెటర్లో రాసాం. నెక్స్ట్, ద తాజ్ మహల్ వాజ్ బిల్డ్ బై షాజహాన్. ద తాజ్ మహల్ ఫస్ట్ లెటర్ టీ క్యాపిటల్ లెటర్ ఉంది, తర్వాత మళ్ళీ తాజ్ మహల్ అది క్యాపిటల్ లెటర్ ఉంది చూడండి. తాజ్ మహల్ మీకు సెకండ్ క్లాస్లో ప్రాపర్ నౌన్ కూడా చెప్పాను మీకు. తాజ్ మహల్ అనేది ప్రాపర్ నౌన్. మీకు సెకండ్ క్లాస్లో రాశారు, గుర్తుందా మీకు? తాజ్ మహల్ వాజ్ బిల్ట్ బై షాజహాన్. మనం ఎప్పుడు కూడా ప్రాపర్ నౌన్స్ని క్యాపిటల్ లెటర్తో ఐడెంటిఫై చేస్తాం, అవునా? షాజహాన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ పర్సన్. ఆయన ఒక చక్రవర్తి, మన దేశాన్ని పరిపాలించారు. అది ఒక చక్రవర్తి పేరు, రాజుగారి పేరు. దట్ ఈస్ ప్రాపర్ నౌన్. ద చార్మినార్ ఈజ్ ఇన్ హైదరాబాద్. చార్మినార్ ఎక్కడుంది? హైదరాబాద్. చార్మినార్ అంటే ఏంటో కూడా చెప్పాను మీకు సెకండ్ క్లాస్లో. దట్ ఈజ్ ఎ ప్రాపర్ నౌన్. చార్మినార్, చార్ మీన్స్ 4, మినార్ మీన్స్ స్తంభాలు. 4 స్తంభాలతో కట్టారు దాన్ని. 4 స్తంభాలు, 4 ways, 4 పక్కల దారి ఉంటుంది, అందుకనే దాన్ని చార్మినార్ అంటారు. ద చార్మినార్ ఈజ్ ఇన్ హైదరాబాద్. అది ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ ప్లేస్. అందుకని దట్స్ వై వి యూజ్ క్యాపిటల్ లెటర్స్ ఇన్ బిట్వీన్ సెంటెన్స్ ఆల్సో. మనం ప్రాపర్ నౌన్స్ సెంటెన్స్ మధ్యలో కూడా క్యాపిటల్ లెటర్తో రాయాలి. అర్థమైందా? వీ హ్యావ్ టు. మనం ఈరోజు క్యాపిటల్ లెటర్ గురించి ఒకటే చెప్తున్నారు పంక్చువేషన్ మార్క్స్లో. రిమైనింగ్ వీ విల్ డిస్కస్ ఇన్ అనదర్ క్లాస్. ఓకే, వీ హ్యావ్ టు స్టార్ట్ ద సెంటెన్స్ ఆర్ ఎ క్వశ్చన్ with capital letter. We have to use question mark to end the question. We have to start sentence with capital letter. In middle of the sentence also we use proper nouns in capital letters. Middle of the sentence lo kuda manu proper nouns, particular persons names, places names రాసేటప్పుడు, days names gaani months names gaani రాసేటప్పుడు capital letter use chestam. Okay na? We have to end sentence with full stop. ఓకే, మీరు నేను చెప్తే వినడం కాదమ్మా, గ్రామర్ చెప్పిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఆ వర్డ్స్, ఆ సెంటెన్సెస్ చదివితేనే మీకు బాగా వస్తుంది. గ్రామర్ చెప్పినప్పుడు వినకపోయినా చెప్పిన తర్వాత ఒకసారి మీరు వెరిఫై చేసుకోకపోయినా మీకు రాదు. మీరు వీటిని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇదంతా చదవండి. ఈరోజు క్యాపిటల్ లెటర్ ఒక్కటి చెప్పాను నేను పంక్చువేషన్ మార్క్లో, అది మొత్తం చదవండి. పేజ్ నెంబర్ 33లో ఆ కింద ఉన్న ఎగ్జాంపుల్స్ కూడా చదవండి. 1కి 2 సార్లు చదవండి. చదివితే అది సెంటెన్స్ స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్లో ఉంది, మధ్యలో క్యాపిటల్ లెటర్స్ ఎందుకు వచ్చినాయి? అవి ప్రాపర్ నౌన్స్, అవి నేమ్స్ ఆఫ్ ఎ పర్సన్స్ కాబట్టి, ప్లేసెస్ నేమ్స్ కాబట్టి, డేస్ నేమ్స్, మంత్స్ నేమ్స్ కూడా మనం క్యాపిటల్ లెటర్లో రాయాలి. మరి కాబట్టి మనం మధ్యలో క్యాపిటల్ లెటర్ యూజ్ చేసాము. ఎవ్రీ సెంటెన్స్ కంప్లీట్ విత్ ఫుల్ స్టాప్. తర్వాత లాస్ట్లో ఏముంది? ఫుల్ స్టాప్తో కంప్లీట్ అయ్యింది. ఐడెంటిఫై చేయండి. చెప్పింది వినేసిన తర్వాత అయిపోయింది క్లాస్ అని కాదు. అర్థమైందా? మీరు గ్రామర్ 1కి 2 సార్లు చెక్ చేసుకోకపోతే మీకు రాదు. ఓకే, టుడే వి డిస్కస్ అబౌట్ క్యాపిటల్ లెటర్స్. క్యాపిటల్ లెటర్స్ నేర్చుకున్నాము. అమ్మ మీకు
నేను లెసన్ 1 ఫస్ట్ లెసను మీకు ఫోటో పెడతాను. మీకు చక్కగా డబుల్ రూల్ బుక్ ఉంది. సెకండ్ క్లాస్లో రాసినట్టు 4 రూల్ బుక్ కాకుండా ఒక డబుల్ రూల్ బుక్. బుక్స్ కొనుక్కున్న వాళ్ళందరూ డబుల్ రూల్ బుక్ ఒకటి తీసుకోండి. తీసుకొని ఇంగ్లీష్ FN అని నేమ్ రాసుకోండి. చక్కగా మీనింగ్స్ పేజ్ ఫోల్డ్ చేసి నేను మీకు మీనింగ్స్ ఎలా రాయాలో చెప్తాను. ఇలాగా మీరు ఒక డబుల్ రూల్ బుక్ తీసుకోండి. మీకు బుక్స్ కొనుక్కున్న వాళ్ళ దగ్గర బుక్స్ ఉన్నాయి కదా, ఇలాగా మీరు డబల్ రూల్ బుక్ ఒకటి తీసుకోండి. తీసుకొని చక్కగా పైన నీట్గా హెడ్డింగ్ పెట్టండి, లెసన్ నేమ్. తర్వాత లైన్ లీవ్ చేసుకుంటూ రాయండి ఏది రాసినా కూడా. ఫస్ట్ లీవ్ 1 లైన్, పుట్ హెడ్డింగ్, న్యూ వర్డ్స్, ఫోల్డ్ ద పేజ్ చక్కగా మిడిల్కి ఫోల్డ్ చేయండి. పేజ్ మిడిల్కి ఫోల్డ్ చేసి ఈక్వల్ టు అనేది ఎప్పుడు ఫోల్డింగ్లో రావాలి. ఈక్వల్ టు ఎప్పుడు కూడా ఫోల్డింగ్లో రావాలి. ఫస్ట్ మీనింగ్ ఇక్కడ వరకు సరిపోతే చివరి వరకు ఓకే. మీకు సెకండ్ మీనింగ్ ఉంది, మూవ్ త్రూ నారో స్పేస్. సరిపోకపోతే నెక్స్ట్ లైన్లో మీ ఈక్వల్ టు తర్వాత రాయాలి. తర్వాత రాసి నెక్స్ట్ లైన్ లీవ్ చేసేయాలి. చేసేసి చక్కగా నీట్గా నేను దీన్ని ఫోటో తీసి పెడతాను. నేను ఇక్కడ ఎలా రాశానో మీరు అలాగే కంప్లీట్ చేయాలి. అర్థమైందా? మీరు పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు రాస్తే కుదరదు. మళ్ళీ క్లాస్కి వచ్చాక చింపి రాయించాల్సి వస్తుంది. చక్కగా మీరు ఇంటి దగ్గర ఉన్నారు, హర్రీబరీగా కాకుండా నిదానంగా కూర్చుని ఒక్క 10 మినిట్స్ స్పెండ్ చేస్తే నీట్గా రాయడం అయిపోతుంది. అర్థమైందా? నీట్గా రాయండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.